రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి. ఈ స్టేట్మెంట్ ఏనాడో 1980స్లో ఇచ్చిన వారు కె బాలచందర్. ఆయన ఎవరంటే సాక్షాత్తు రజనీకాంత్ గారికి కమల్ హాసన్ గారికి గురువు. అంటే తన ప్రియమైన శిష్యులు చిన్నబుచ్చుకుంటారని కూడా ఆలోచించకుండా ఒక పరభాషా నటుడు చిరంజీవి గారిని ఆ రేంజ్లో ఎలివేట్ చేశారంటే ఏమనుకోవాలి. మరొక విషయం, ఆయన తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ లెజెండరీ డైరెక్టర్స్. ఆయన ఎవరి ముఖస్థుతి కోసమో కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఆయన ఉన్న వాస్తవాన్ని ఈ విధంగా కొండ బద్దలు కొట్టి మరీ చెప్పారన్నమాట. సాక్షాత్తు బాలచందర్ గారు అంతటి లెజెండే చిరంజీవి గారి గురించి అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు చేస్తున్నామంటే ఏ జనరేషన్కి ఆ జనరేషన్లోనే కొంతమంది అజ్ఞానులు తయారవుతూ ఉంటారు. ప్రస్తుతం అటువంటి అజ్ఞానులు కొంతమంది సోషల్ మీడియాలో చిరంజీవి గారికి కమల్ హాసన్ గారికి కంపారిజన్ పెడుతూ చిరంజీవి గారిని డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు చాలా గొప్ప నటుడు. ఆయన పట్ల పరిపూర్ణమైన గౌరవాన్ని వెలిబుచ్చుతూ చిరంజీవి గారు ఆల్రౌండర్. ఆయన స్థాయి కమల్ హాసన్ గారికి మాత్రమే కాదు, అసలు ఇండియాలోనే ఎవరికీ లేదు. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎవరికీ కూడా లేదు అని చెప్పవచ్చు. ఇక కమల్ హాసన్ గారిని సపోర్ట్ చేస్తున్న వారి వాదన ఏమిటంటే వసంత కోకిల, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి చిత్రాల్లో కమల్ హాసన్ గారు పిచ్చివాడు లేదా అమాయకుడు వంటి రోల్స్ పోషించి ఎంతో మెప్పించారు. అటువంటి పాత్రలు చిరంజీవి గారు చెయ్యలేరు అంటున్నారు. కానీ వాళ్ళు కన్వీనియంట్గా మరిచిపోయిన విషయం, చిరంజీవి గారు ఆపద్బాంధవుడు, రుద్రవేణ, స్వయం కృషి వంటి చిత్రాలలో అటువంటి తరహా పాత్రలు పోషించి ఎంతో అద్భుతంగా రాణించారు. మరి చిరంజీవి గారు చేసినట్లు మ్యాచో లుక్స్తో, రా అండ్ రగ్డ్ గెటప్స్తో మాస్ మసాలా ఎంటర్టైనర్స్ కమల్ హాసన్ గారు ఎప్పుడైనా చేశారా? చేసినా రాణించగలిగారా? అసలు గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి చిత్రాలలో చిరంజీవి గారి బదులు కమల్ హాసన్ గారిని ఊహించుకోగలమా? చిరంజీవి గారి స్థాయి, కామెడీ టైమింగ్ ఆయన నుంచి ఆశించగలమా? అసలు 1980s చివరి వరకు కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న కమల్ హాసన్ గారు గ్రాడ్యువల్గా వెనకబడిపోవడానికి కారణం ఏమిటి? రజనీకాంత్ గారు ఆయనను కంప్లీట్గా డామినేట్ చేయడానికి కారణం ఏమిటి? 90s తర్వాత భారతీయుడు వంటి అడపాదడపా ఒకటో రెండో హిట్లు తప్ప కమల్ హాసన్ గారు పెద్దగా సక్సెస్లు పొందలేదేం? ఎందుకంటే ఆయన చిరంజీవి గారిలా ఆల్రౌండర్ కాదు కాబట్టి. కేవలం కొన్ని గెటప్ల ద్వారా ఒక తరహా పాత్ర పోషణకే ఆయన పరిమితం అయ్యారు కాబట్టి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. కమల్ హాసన్ గారు ట్రైన్డ్ డాన్సర్. సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే నాట్యంలో మంచి శిక్షణ సంపాదించారు. ఆ లెక్కన చిరంజీవి గారిని డాన్సుల్లో డామినేట్ చేయాలి కదా. కానీ ఏనాడు కూడా ఏ సందర్భంలోనూ కూడా చిరంజీవి స్థాయిని డాన్సుల్లో ఎందుకు అందుకోలేకపోయారు? ఎందుకంటే ఆయన ట్రైన్డ్ డాన్సర్ అయినప్పటికీ ఆయన డాన్సెస్లో మ్యాచో లుక్స్ కనబడవు, ఫెమినైన్ ఫీచర్స్ ఉంటాయి. సాధారణంగా ట్రైన్డ్ డాన్సర్స్ ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం ఇదే. అందుకే కమల్ హాసన్ గారు డాన్సెస్లో పెద్దగా రాణించలేకపోయారు. ఆన్ ద కాంట్రరీ, చిరంజీవి గారి డాన్సెస్ను మనం ఈనాడు కూడా చూస్తున్నాం. ఆయన డాన్సెస్ కోసం ఈనాటి తరం ప్రేక్షకులు కూడా ఉర్రూతలొగుతూ థియేటర్స్కు వెళుతున్నారు. ఆయన పాత డాన్స్ నంబర్స్ను యూట్యూబ్లో చూస్తూ మిలియన్ల కొద్దీ లైక్స్ను కొడుతున్నారు. ఎందుకంటే డాన్స్లో ఆయనకు ఉండే గ్రేస్ మరెవరికీ లేదు కాబట్టి. ఏదేమైనప్పటికీ ఈ కంపారిజన్ కాస్త ఇబ్బంది పడుతూ చేయవలసి వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారు కమల్ హాసన్ గారు మంచి మిత్రులు, ఇద్దరు కూడా గొప్ప లెజెండ్స్. కాబట్టి ఇద్దరినీ గౌరవిద్దాం. సోషల్ మీడియాలో అనవసరమైన చర్చలకు ఫుల్ స్టాప్ పెడదాం.